హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభానికి దరఖాస్తులు అయితే తీసుకోవడానికి సిద్ధమైపోయిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 ప్రభుత్వం అందించబోతోందన్నమాట. మరి ఈ యొక్క రూ. 18,000 అందుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలను బట్టి మరి ముఖ్యంగా ఈ అనర్హతలు ఉంటే కనుక ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నా కానీ డబ్బులైతే రావండి. మరి ఈ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభించాలి, కానీ ఎందుకు ప్రారంభించలేకపోయింది అనేది చూస్తే కనుక ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే మనకు 2 పథకాలను ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే రైతన్నులందరికీ సంబంధించి అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులనైతే విడుదల చేయడం అయితే జరిగిందంటే, తర్వాత తల్లి వందన పథకం ద్వారా మహిళలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక్కొక్క పిల్లవాడికి కూడా రూ. 13,000 చొప్పున ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఈ 2 పథకాలు ప్రారంభించిందండి. మళ్ళీ ఇక్కడ నిధుల కొరత అయితే కొంత ప్రభుత్వం దగ్గర ఉందన్నమాట. అందువల్ల ఈ ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభం అనేది జాప్యం అవుతుందని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అమలు అవుతున్నాయన్నమాట. మరి కొత్త పథకాలు ఇంకా ప్రారంభించలేదు. ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రారంభమైపోయి 3 సంవత్సరాలు అయితే కావస్తుందండి. ఇప్పటివరకు కూడా ఆడబిడ్డ నిధి పథకం అందించలేదని చెప్పేసి మహిళలందరూ కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ పథకం యొక్క దరఖాస్తు ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి కొత్తగా మరి అర్హతలు అనేవి తీసుకురావడం అయితే జరిగిందనమాట. కొత్త రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా జాగ్రత్తగా మీకు అన్ని రకాల అర్హతలు ఉంటేనే అప్లై చేసుకోవాలండి. అర్హత లేకుండా మీరు అప్లై చేసుకున్నా మీకు టైం వేస్టే, కానీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఎలాంటి మహిళలకు మరి డబ్బులు అనేవి వస్తాయి, ఎలాంటి మహిళలకి డబ్బులు రావు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకుని ఉపయోగం ఉండదు అన్న పూర్తి సమాచారం ఈరోజు డీటెయిల్గా తీసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇలా చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి మన ప్రభుత్వం అనేక రకాల పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ప్రతి అప్డేట్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చండి మన ఛానల్ ద్వారా. కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. వీడియోకి లైక్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా డైలీకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మహిళలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకం ద్వారా నెలకి రూ. 1,500, అదేవిధంగా సంవత్సరానికి రూ. 18,000 అందించే ఒక అతి ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సిద్ధమైపోయారండి. మరి మనకి ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి అదే రోజున రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల ఎంపిక అనేది తొందరగా చేయాలని చెప్పేసి అధికారికి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరి సచివాలయాల దగ్గర ఉన్న అర్హుల లిస్టుని బట్టి ఈ యొక్క ఎంపిక అనేది ఉంటుందన్నమాట. మనం ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క సచివాలయాల దగ్గర డేటా అనేది ఉంటుందండి. కాబట్టి తల్లికి వందన పథకానికి మనం అప్లై చేసుకున్నామా, అప్లై చేసుకోలేదు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాలకి మనం అప్లై చేసుకున్నామా అంటే అప్లై చేసుకోలేదు. ఎందుకంటే మన ప్రభుత్వం ప్రతి ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే కార్యక్రమం అనేది చేపట్టిందండి. ఈ సర్వేలో భాగంగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉండి మరి పూర్తిగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎంపిక చేసి ఈ పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ పథకం ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హతల గురించి మనం మాట్లాడుకునేదంటే, ఈ అర్హత అనేది ఎవరెవరికి ఉంటుంది, మరి ఏ విధమైన ప్రూఫ్స్ ఉంటే మనకి అర్హతలు ఉంటాయని చెప్పేసి ఒకసారి చూసుకోవాలండి. మనకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి 6 దశల ధృవీకరణ అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉందన్నమాట. అది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి. కానీ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి 8 రకాల అర్హతా ప్రమాణాలను తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ 8 రకాల అర్హతా ప్రమాణాలు మీకు ఉన్నాయా లేదా అని చెప్పి మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా యొక్క గ్రామ సచివాలయాలకు సంబంధించి హౌస్ హోల్డింగ్ డేటాబేస్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటారనమాట. దీన్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని చెప్పేసి మీ సచివాలయాల వారే ఇంటికి వచ్చి చేయడం అయితే జరుగుతుందన్నమాట. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి ఇక తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలండి. ఇది గమనించుకోండి. అదేవిధంగా
మీకు మాగాణి పంట ఏదైతే ఉందో మాగాణి పంట భూమి అది 5 ఎకరాల కన్నా లోపు ఉండాలన్నమాట. ఇలాంటి వారే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత ఉంటుందండి. ఇక మూడోదిగా చూసుకుంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదన్నమాట. ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉంటారో అలాంటి వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ గమనించండి. దీంతో పాటుగా మీరు వాడే కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కన్నా మించకూడదనమాట. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది ఒక నెల కాదండి, దగ్గర 6 నెలల క్రితం నుంచి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి. అదే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ, ఇందాక చెప్పినట్టు ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నా కానీ రాదండి. దీంతో పాటుగా ఎవరికైనా మీ రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ రాదు, ఈ యొక్క పథకం వర్తించదు. అదేవిధంగా మీకు కనుక 4 చక్రాల వాహనం అంటే కార్ అనేది మీకు కనుక ఉంటే కనుక ఈ యొక్క పథకం ఏది రాదనమాట, సంక్షేమ పథకం. దీనికి మినహాయింపుగా ట్రాక్టర్ కానివ్వండి, ఆటో కానివ్వండి, ఇవి ఉంటే కనుక మీకు మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. మీకు గతంలో కారు ఉండి అమ్మేసుకొని ఉంటే కనుక దానికి సంబంధించిన కాగితాలతోటి మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మా పేరు మీద ఎలాంటి కారు లేదు, మా రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా ఎలాంటి కారు లేదని చెప్పేసి మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎవరు కూడా చేసుకుని ఉండకూడదండి. దీంతో పాటుగా ఎవరైతే మీ పట్టణాలను నివసిస్తున్నారో వారి ఆదాయం వచ్చేసి సంవత్సరానికి 3 లక్షలకు మించి ఉండకూడదండి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి 2 లక్షలకు మించి ఉండకూడదు అనమాట. దీంతో పాటుగా మీరు నివసిస్తున్న ఇంటి స్థలం వచ్చేసి 1000 చదరపుల కన్నా తక్కువ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక అర్హత ప్రమాణాలుగా నిర్ణయించడం అయితే జరిగిందండి. దీన్ని బట్టి ఎలిజిబిలిటీ చెక్ అనేది ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ చెక్ అని కొడితే చాలండి, మీకు అక్కడ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఏదో ఒక పథకాన్ని అక్కడ ఎంచుకొని పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు తల్లి వందన పథకానికి అప్లై చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ముందే తెలిసిపోతుంది. లేకపోతే మీకు ఇదంతా కష్టంగా అనిపెట్టే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారుల వద్దకు వెళ్ళి మీరు ఈ యొక్క ఎలిజిబిలిటీ చెక్ అనేది చేయించుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా మీరు అప్డేట్గా ఉంచుకోవాలి. దీంట్లో ముందుగా కనుక మనం చూసుకుంటే ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. బ్యాంక్ ఖాతాకి మీరు ఎన్పిసిఐ సీడింగ్తో పాటుగా ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటుగా మీరు దీనికి సంబంధించి కేవైసీలు కూడా చేసి సిద్ధంగా ఉంచుకోవాలండి. ఆధార్ సీడింగ్ కూడా చేయించుకోవాలి. అదేవిధంగా డీబీటీ విధానం ద్వారా గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేస్తుంది కాబట్టి డీబీటీ విధానం అనేది మీ బ్యాంక్ ఖాతాకి ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. మీరు వెంటనే ఒకసారి బ్యాంకుకి వెళ్ళి మీ డీబీటీ అనేది ఆన్లో ఉందా లేదా, అదేవిధంగా మరి ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా, ఎన్పిసిఐ లింకింగ్ అనేది జరిగిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాని మీరు యాక్టివ్లో ఉంచుకోవాలండి. బ్యాంక్ ఖాతా అయితే బ్యాంక్ ఖాతా, పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్. ఇది యాక్టివ్లో ఉండాలంటే కనుక మీరు మినిమం బ్యాలెన్స్ అంటే దగ్గర ఒక 1000 రూపాయలైనా కానీ మీరు అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలండి. అలా అయితేనే మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉండడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మీ యొక్క డబ్బులు అనేవి ఖాతాలో పడతాయి అన్నమాట. ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండాలండి. మరి ఏపీ ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమైంది కనుక మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ గమనించండి. మరి మనకి ఈ యొక్క పథకాన్ని ఆగస్టు 15వ తేదీకి ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దీనికి సంబంధించి మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మరి కొంచెం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.